చేస్తున్నా చిన్న? నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలంటే చేసివా ప్లీజ్ మమ్మీ. నేను కలిసి పెట్టేసిన. అవునా? చూస్తాం. సరే చేసేసానా నీకు? వాష్ కూడా చేసేసావా అప్పుడే? వాష్ కూడా చేసేసావా? ఓకే కొంచెం ఇవేనా ఆల్రెడీ వాష్ కూడా చేసేసావా? అమ్మో, వాటర్ కూడా పట్టి పెట్టేసావా ఆల్రెడీ? అవునా? సరే. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో తెలుసా నీకు? ఫస్ట్ ఏం కదా, ఇలా పొడుగ్గా ఉండేటివి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? కట్. ఫస్ట్ ఇలా పీల్ ఆఫ్ చేయాలి ఎంత. ఓకేనా? ఇలా అన్నీ చేయాలి. ఓకే, నీకు వస్తుందా చేసేది? రాదా? ఇలా ఈజీగా చేయాలి. అందుకే పిల్లలు మమ్మీస్ వంట చేసేటప్పుడు దూరంగా ఉండి చూడాలి, అంతేకాని దగ్గరకు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అనకూడదు. ఎందుకంటే హ్యాండ్ ఫింగర్స్ ఇలా కట్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే. ఓకేనా? ఎప్పుడు ఎవ్వరు కిచెన్లో బిజీగా ఉన్నా కూడా డిస్టర్బ్ చేయకూడదు అని. ఓకేనా? ఎందుకు తినాలనిపిస్తుంది నీకు ఇలా సడన్గా? చాలా రోజులైందా తిని? నీకు బయట ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టమా, నేను చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టమా? మమ్మీ నిజమా? ఇంకా ఏమేమి ఇష్టం నీకు నేను చేసేవి? ఇంకా మ్యాగీ. కానీ మ్యాగీ తినకూడదు, అందులో ఉంటాయి కదా అన్ని పురుగులన్నీ. ఆ రోజు నీకు డాడీ చూపించాడు కదా ఒక వీడియో, తినకూడదు. నూడిల్స్ కూడా ఆటా నూడిల్స్ తినాలి, మైదా నూడిల్స్ తినకూడదు. అదంతా మైదా తిన్నామనుకో కడుపులోకి వెళ్ళిపోయి అలా అలా అతుక్కుపోతుంది. సో ప్రాబ్లం అయిపోతుంది మనకి, డైజెషన్ అవ్వక, సరిగ్గా బ్రీతింగ్ అడక, కడుపు పట్టేసుకొని ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ పీల్ చేసేసి పెట్టుకున్నాం కదా పొటాటోని. ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దామంటే అని చూడు నేను ఎలా కట్ చేస్తాను. కానీ నా మమ్మీ నేనేం చెప్పినా అవి చేస్తుంది, బాగా చేస్తుంది వంటలు. అందుకే నాకు బయట ఇష్టం లే, మా మమ్మీవే చాలా ఇష్టం. పిల్లలు కట్ చేయకూడదు కన్నమ్మా. నాకు వస్తుంది. అట్లా చేయకూడదు. ఇప్పుడు ఒక ఫుల్ కట్ చేసిన తర్వాత ఇలా చూసావా, నాకు అన్నీ కట్ చేయడానికి వస్తుంది ఇలా. ఓకేనా? పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ ఇంకో ఇంటూ హాఫ్ చేయాలి. ఎందుకు? మళ్ళీ బయట ఎట్లా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అలా అంటే ఎక్కువ వస్తుందనా? ఎక్కువ వస్తుందని కాదు, మనం సేమ్ బయట చేసుకునే స్టైల్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? ఇలా చూడు, బయట ఇట్లానే కదా ఉండేది. ఓకేనా? కట్ చేసుకొని ఇవన్నీ ఇక్కడ వేసేసి. వెరీ గుడ్. ఇది నేను కట్ చేస్తాను.
పర్ఫెక్ట్ షేప్ కదా, ఇలా రావాలి. లైన్స్ కట్ చేస్తే ఇలా కట్ చేస్తే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. ఒక్కసారికి కట్ అయిపోతాయి అట్లా. ఓకేనా? ఇప్పుడు చూడు ఇలా. ఓకేనా? చూడు. కట్ చేస్తుండు నేను కట్ చేస్తుండు నేను వస్తాను. ఇంకా నీకేమేమి వచ్చు రైమ్స్? జానీ జానీ ఇంకా చెప్పు. జానీ జానీ రైమ్ చెప్పు. Johnny, Johnny, his papa, eating sugar, no papa, telling lies, no papa, open a mouth, ha హా హా హా. ఇంకా ఇంకా అన్ని లైట్స్ మర్చిపోయినా. ఎందుకు? హాలిడేస్ వచ్చినాయినా? మా చదువుకోవాలిగా కొద్దిసేపు అన్నా. కాదు, నేను పెద్దగా అయినా కదా, నాకు గుర్తుకొస్తుంది. పెద్దగా అయ్యావు అంటే ఎంత పెద్దగా అయ్యావు? 6. నీకు 6 years కాదు, ఇంకా 5. Let's 6. నీకు ఇంకా ఏమేమి ఇష్టము వంటలు? వంటలు బిర్యానీ. బిర్యానీ. ఏ బిర్యానీ అంటే ఇష్టం? నాన్ వెజ్. నాన్ వెజ్. అదే నాన్ వెజ్లో ఏది? ఎగ్, చికెన్, మటన్, ఏది ఇష్టం? చికెన్. చికెన్. చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమా? ఇంకా ఇంకా మటన్. నువ్వు మటన్ ఒక్కసారి కూడా తినలేదు ఇప్పటి వరకు. మరి ఎట్లా ఇష్టం నీకు మటన్? చికెన్ బిర్యానీ ఎవరు బాగా చేస్తారు? నేనా? రేపు సండే కదా, రేపు చేసుకుందామా? నిజంగా? ఓకే. ఎగ్ చేసుకుందామా చికెన్ చేసుకుందామా? చికెన్. ఓకే. బ్లడ్ ఫ్లూ పోయింది కదా. బర్డ్ ఫ్లూనా? పోయింది. బర్డ్ ఫ్లూ ఉంటే చికెన్ తినవా? ఎందుకు? ఎందుకంటే అన్ని చేస్తుంటాయి అప్పుడు దానికి ఏమన్నా జబ్బు చేసి ఉంటుంది అనా? అవి మళ్ళీ మనకు వస్తాయేమో అని తినవా? వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏమేమి ఇష్టం నీకు? ఇంకా ఏంటి? పానీపూరి. పానీపూరిలో ఏమి ఇష్టం? దహీ పూరి. ఇంకా ఏం లేవా అట్లా? మసాలా పూరి. మసాలా పూరి. స్వీట్ పూరి. స్వీట్ పూరి. ఇంకా 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 లేదు. ఇంకేం లేదా? అంతేనా? కట్లెట్. పాపడి చాట్. పాపడి చాట్ ఇష్టం. ఓకే. ఇవన్నీ ఇలా
చెప్పు వాళ్ళకి ఇట్లా ఇవన్నీ వాటర్లో వేసి కాసేపు నాననివ్వాలి. ఇవి కాసేపు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవాలి. అప్పుడు బాగా అవుతాయి. ఇప్పుడు ఈ లోపల ఇవి వాష్ చేసేసుకుందాం. ఓకేనా? అప్పుడు నేను చేతులు వాష్ చేస్తాను. సరిగ్గా ఏంటది? చాలా పెట్టుకున్న వాటర్ సరే. నాప్కిన్ మమ్మీ చిన్న మనము దీంతో కూడా చిప్స్ చేసుకోవచ్చు తెలుసా? ఇలా ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకొని సాల్ట్ కారం వేసుకొని చేసుకోవచ్చు తెలుసా? ఏవి కూడా వేస్ట్ చేయకోకుండా ఉండాలి అంటే ఇలా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తెలుసా నీకు? తెలుసా? ఎప్పుడన్నా తిన్నావా? అట్లా చేసుకుందాం మరి ఎప్పుడన్నా. సరే, ఎత్తి పెట్టేసుకుందాం. అది నైట్ డాడీ వచ్చినాక డిన్నర్లో చేసుకుందాం. ఓకేనా? హెయిర్ కట్ చేద్దామా? జుట్టు చాలా పెరిగిపోయింది. ఓకేనా? అప్పుడు చేద్దాం. సో స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? మీరు కూడా చూసేయండి. ఈ ఓవర్ యాక్షన్కి ఏం తక్కువ లేదు. ఓవర్ యాక్షన్. ఇప్పుడు ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకోవాలి. అప్పుడు ఫ్రై చేయాలి వాటర్ వేసి. అట్లా చేసేస్తామా? స్టవ్ ఆన్ చేయాలి. అప్పుడు ఫ్రెంచ్ ఫ్రై ఒక స్పూన్ తీసుకోవాలి. ఇంకా ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి. ఫస్ట్ ఇది పూర్తిగా వేడిగా అయితే ఇందులో ఉన్న వాటర్ ఏదన్నా ఉంటే అది ఆరిపోతుంది. వాటర్ ఉన్నప్పుడు ఆయిల్ వేసామనుకో పగిలిపోతున్నట్టుంది. అట్లా. సో చూసావా? కాస్త ఇప్పుడు ఆయిల్ వేద్దాం. నేను వేయను. నేను ఇస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు వాటర్ తీయాలి. అప్పుడు వద్దునా? ఒకటి వేస్తా. ఒకటి చాలా కొన్ని ఇవన్నీ వేసేద్దామా? కొంచెం అన్నంలోకి కొంచెం మెత్తగా. నాకు
లోపల చిన్నప్పుడు లోపల ఇలా ఎందుకు చేయాలి? ఇలా చేస్తేనే కాసేపు ఫ్రై అవ్వాలి. ఓకేనా? సరే. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసేద్దాం. ఓకేనా? అప్పుడు బాగా అవుతాయి. అప్పుడు ఇది ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి ఇలా కలిపేసుకుందాము. ఓకేనా? కలిపేసుకున్నాం కదా. అక్కడ కూడా లేదు. అవుతుంది. అవే తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి కుక్ అయిపోతాయి. త్వరగా కుక్ అవ్వాలి అని అంటే ఇలా మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేయాలి. ఓకేనా? ఓకే. మనం 5 minutesలో వచ్చేస్తాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆలుగడ్డలన్నీ మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, పెరి పెరి మసాలా ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసి ఇంకా స్టవ్ కట్టేస్తాము అనంగా ఒక 2 minutes ముందు చిల్లీ పౌడర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత దించేసుకోవడమే. సో స్టవ్ కట్టేసి ఇలా ఒక ప్లేటర్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే. నేను దీనిపైన సెసమీ సీడ్స్ అండ్ పుదీనా లీవ్స్తో గార్నిష్ చేసుకున్నాను. జస్ట్ ప్రజెంటేషన్ బాగుంటే ఎలా ఉన్నా కూడా తినాలనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ రెసిపీ కూడా చాలా బాగా వచ్చింది. మా బాబుని పిలిచి ఎలా ఉందో ఒకసారి అడిగేద్దాం. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, ఎక్కువ ఏది మసాలాలు వేయకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక్క స్పెషల్గా ఏది వేసాను అంటే పెరి పెరి మసాలా ఒకటి. అది రెడీమేడ్గా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికిపోతుంది. ఒకసారి ఈ రెసిపీని ఇలా చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పొటాటో ఫ్రై కాకుండా ఇలా ఈ పద్ధతిలో ఒకసారి చేసుకొని దీనికి కాంబినేషన్ టొమాటో పప్పుతో తినేసేయండి. సూపర్ అల్టిమేట్. సో మా బాబుని పిలిచేసి ఒకసారి ఎలా చేశానో చూసేద్దాం రండి. వాడు ఆ ప్లేటర్ని చూడంగానే చాలా ఎక్సైట్ అయిపోయాడు, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. వాడికి ఎందుకో తెలియదు కానీ పొటాటో చేసిన
రెసిపీస్ ఏవైనా చాలా ఇష్టంగా తింటాడు. వాడు యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడిగాడు, బట్ నేనే రెసిపీ చివరిలో మార్చేసి ఇలా ఫ్రై చేశాను. లంచ్లోకి కూడా సెట్ అయిపోతుంది కదా అనేసి. బట్ వాడు అది కూడా ఇష్టంగా ఎంజాయ్ చేశాడు. చూస్తున్నారా? సో మా లంచ్లో పప్పు అన్నంతో పాటు ఈ పొటాటో ఫ్రైని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే మీరు లంచ్లో ఏం చేసుకున్నారో కింద కమెంట్లో చేయండి. అండ్ మీరు ఇంట్లో ఏ పద్ధతిలో చేస్తారో కూడా నాతో ఒకసారి షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం నేను కూడా అలాగే చేయడానికి ఒకసారి ట్రై చేస్తాను. అండ్ మరొక బ్లాగ్లో మరొక కొత్త రెసిపీతో మరి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.